గత 10 సంవత్సరాల పాలన, సంవత్సరన్నర పాలన, 10 సంవత్సరాల పాలనలో ఏ రోజన్నా రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన రాలే, ఏ రోజు సన్నబియ్యం నిలిపియాలన్న ఆలోచన రాలే. డబుల్ బెడ్రూమ్ గురించి మాటలు చెప్పిండు తప్ప ఇందిరమ్మ ఇల్లులు ఈ రోజు మనం ఇచ్చినట్టు ఏ రోజు ఇయ్యలే. ఆ బీఆర్ఎస్ సన్నాసులు 10 ఏళ్ల సంసారంలో ఏ రోజు రేషన్ కార్డులే, ఏ రోజు ఇల్లు కట్టిలే, ఏ రోజు మీ సంక్షేమం గురించి ఆలోచించలే. మరి అంత మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 10 ఏళ్లు పాలించిండు తప్ప ఫామ్ హౌస్ ప్రగతి లేని ప్రగతి భవన్ నుండి తప్ప ఎప్పుడన్నా ముఖ్యమంత్రి లెక్క నేల మీదకి వచ్చిండా మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేని గెలిపించిర్రు, ఏ రోజన్నా ముఖ్యమంత్రిని మీ దగ్గర తీసుకొచ్చిండా, మంత్రుల్ని మీ దగ్గర తీసుకొచ్చిండా? ఈ రోజు మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు ప్రతి ఊరికి పోయి ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతోటి ప్రతిసారి చర్చలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీ దీవెనతో వచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజా పాలన కోసం వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు చేసే చెడు ప్రచారాలను నమ్మొద్దు. రానున్న వారం 10 రోజులల్లో మీకు ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. మేమే కాదు, ఈ వెనక కూర్చున్న వాళ్ళు, కొంతమంది ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కూడా రేపు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లై ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను.